వర్షాలు వరదలతో నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇవాల్టి నుంచే బాధితుల అకౌంట్లో 10,000 నష్టపరిహారాన్ని వేస్తున్నారు. నష్టంపై అంచనా వేసేందుకు ఇంటింటి సర్వే చేస్తూనే బాధితుల బ్యాంక్ అకౌంట్లు సేకరిస్తున్నారు. ముఖ్యంగా వరద ప్రభావిత జిల్లాలైన ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేటలో వరద సాయం అందిస్తున్నారు. మరోవైపు మునిగిన పంటలను సైతం అధికారులు పరిశీలిస్తున్నారు. వరద సాయంపై అంచనా వేసేందుకు సెక్రటేరియట్లోని సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. 5,000 కోట్ల నష్టం జరిగిందని, 2,000 కోట్లు తక్షణ సాయం అందించాలని కేంద్ర మంత్రులను కోరారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి సెక్రటేరియట్ నుంచి యాదగిరి లైవ్ లో ఉన్నారు. యాదగిరి, వరద సాయంపై అప్డేట్స్ ఏంటి? వరుసగా కురిసినటువంటి ఈ వర్షాల కారణంగా ఏదైతే ఆ ఏరియాలలో ఈ వర్షానికి సంబంధంగా నష్టపోయినటువంటి ప్రజలందరినీ కూడా ఆదుకుంటామని చెప్పేసి ప్రభుత్వం అండగా ఉంటామని చెప్పేసి భరోసా ఇచ్చింది. ఇక ఎక్కువగా ఎఫెక్టెడ్గా ఉన్నటువంటి జిల్లాలైనటువంటి సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మంకు సంబంధించి ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి సిచ్యువేషను, తర్వాత అక్కడ ఈ వరదల వల్ల జరిగినటువంటి నష్టము, తర్వాత అక్కడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఇవన్నిటిని కూడా సాక్షాత్తుగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ వెళ్ళి 2 రోజులు పర్యటించి డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు, వాళ్ళు అక్కడ జరిగినటువంటి నష్టానికి సంబంధించి డైరెక్ట్గా వెళ్ళి అక్కడ పరిశీలించారు. ఆ తర్వాత అక్కడనే ప్రజల మధ్యలోనే ఉండి అక్కడనే మీడియా సమావేశం పెట్టి దీని మీద ప్రజలకు కూడా ఒక భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా ప్రకటించారు. అయితే ఈ వరద కారణంగా నష్టపోయినటువంటి కుటుంబాలకు 10,000 ఏదైతే అప్పటికప్పుడు 10,000 వాళ్ళకి తక్షణ సహాయం కింద ఇస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ ప్రకటించారు. మనం చూసాము ఈ 4-5 రోజులకు కింద వరుస కురిసినటువంటి వర్షాల కారణంగా ఇంట్లో నుంచి కట్టుబట్టలతో వచ్చినటువంటి సిచ్యువేషన్ చూసాం. మరికొన్ని ఏరియాలలో అయితే అసలు అటు వరదలు వస్తాయని కూడా ఊహించని ఏరియాలలో కూడా వరదలు వచ్చినటువంటి సిచ్యువేషన్ చూసాము. వాళ్ళందరూ కూడా కట్టుబట్టలతో బయటకు వచ్చారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా తక్షణ సాయం కింద 10,000 ఇస్తామని చెప్పేసి ఒక్కో కుటుంబానికి 10,000 ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. అందులో భాగంగానే వర్షాలు కొంత తగ్గాయి కాబట్టి అందులో భాగంగానే ఇంటింటి సర్వే అధికారులు చేస్తూ ఉన్నారు. ఎక్కువగా ఈ సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్ సంబంధించిన దాంట్లో ఎక్కువగా ఈ ఎఫెక్ట్ అనేది కనబడుతుంది. ఎక్కువగా అక్కడ నష్టం జరిగింది కాబట్టి ఆ ఏరియాలో అధికారులంతా కూడా ఈ ఇంటింటి సర్వే చేస్తున్నారు. అక్కడ జరిగినటువంటి నష్టానికి సంబంధించి ఏ ఇంటికి సంబంధించి ఎంత నష్టం జరిగింది, ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా, ఇంకా ఈ కుటుంబ పరంగా ఇంకేమైనా నష్టం జరిగిందా, ఇండ్లు కోల్పోయిన వాళ్ళు ఎంతమంది, ఇట్లా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సర్వే చేస్తూ ఉన్నారు. ఇక ప్రతి కుటుంబానికి 10,000, ఇంటికి 10,000 ఇస్తామని చెప్పేసి ప్రకటించినటువంటి ప్రభుత్వం ఇవాళ నుంచి ఆ సర్వే కూడా అధికారులు ఆ జిల్లాలలో మొదలుపెట్టారు. అక్కడికక్కడే సర్వే చేసి వెంటనే వాళ్ళ ఖాతాలను కూడా సేకరిస్తున్నారు. ఎవరైతే ఈ బాధితులు ఉంటారో, ఈ వర్షాల వల్ల నష్టపోయినటువంటి బాధితులు ఉంటారో వాళ్ళందరి అకౌంట్ నంబర్స్ కూడా అక్కడే సేకరించి డైరెక్ట్గా తక్షణ సహాయం కింద 10,000 వాళ్ళ అకౌంట్లో వేస్తూ ఉన్నారు. ఇది ఈ ప్రాసెస్ ఇవాళ నుంచే కొనసాగుతుంది. అయితే ఈ వర్షాలు ఎప్పుడైతే మొదలయ్యాయో ఈ 3 జిల్లాల్లో ఎక్కువగా ఎఫెక్ట్ ఉంది అని చెప్పేసి ప్రభుత్వం గమనించింది. అప్పుడే ఈ సూర్యాపేట, మహబూబాబాద్, తర్వాత ఖమ్మం 3 జిల్లాలకు సంబంధించి కూడా ఆ జిల్లా కలెక్టరేట్ పరిధిలోకి ఆ జిల్లా కలెక్టర్లకు తక్షణ సాయం కింద 5 కోట్లను అప్పటికప్పుడే ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే ఆ ఏరియాలో ఇప్పుడు ఇంటింటి సర్వే చేస్తూ ఉన్నారు. సర్వేలో అక్కడ జరిగినటువంటి నష్టాన్ని సేకరిస్తూ ఉన్నారు. ఇక మరోపక్క వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా వాళ్ళు కూడా మరోపక్క ఈ పంటలకు సంబంధించి దాని మీద సర్వే చేస్తున్నారు. ఇట్లా ఒక పక్క నష్టం ఇంటికి సంబంధించిన నష్టము, తర్వాత మరోపక్క పంటలకు సంబంధించినటువంటి నష్టాన్ని పూర్తి స్థాయిలో ఇటు 2 వైపులో కూడా అధికారులు సర్వేలు చేసి వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్ ఖాతాల నంబర్లను తీసుకొని వాళ్ళ దాంట్లో ఏదైతే ప్రభుత్వం చెప్పిందో చెప్పిన ప్రకారమే ఈ 10,000 తక్షణ సహాయం కింద 10,000 అనేది వాళ్ళ అకౌంట్లో వేస్తున్నారు. అది ఇవాళ నుంచి మొదలైంది. ఇక ఇది ఒకవైపు అయితే మరోపక్క ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5,000 కోట్ల వరకు నష్టం జరిగిందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ దీని మీద ఒక ప్రాతిపదిక అంచనా ప్రకారం దీన్ని ప్రకటించారు. అయితే ఇందులో కేంద్రం కూడా సహకారం అందించాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా 2,000 కోట్లు తక్షణ సహాయం కింద ఇవ్వాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తర్వాత ప్రభుత్వ తరపు నుంచి కేంద్రానికి లేఖ కూడా రాశారు. ఇక దీంతో పాటు ఏదైతే ఈ నష్టం జరిగిందో నష్టానికి సంబంధించి ప్రధానమంత్రి కూడా వచ్చి ఇక్కడ పర్యటించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ కోరారు. అయితే ఇవాళ కేంద్ర మంత్రులు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఈ వరద ఎక్కడైతే వరదలు ఎక్కడైతే వచ్చాయో, ఎక్కడైతే నష్టం జరిగిందో
అక్కడ ఈ కేంద్ర మంత్రులు ఇవాళ పర్యటించి మరికొద్దిసేపు ఆల్రెడీ హైదరాబాద్ చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే సచివాలయాన్ని కూడా రాబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వరద వల్ల ఎక్కడెక్కడైతే నష్టం జరిగిందో దీనికి సంబంధించిన దాని మీదనే ఇవాళ సచివాలయంలో సమీక్ష ఉంది. ఈ సమీక్షలో కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటున్నారు. ఇక ఈ 4-5 రోజుల వల్ల కంటిన్యూగా కురిసినటువంటి వర్షాలకు ఎంత నష్టం జరిగింది, ఏ జిల్లాలో ఎక్కువగా ఉంది, పంటలు ఎంత నష్టపోయాయి, ఏ పంటలు ఎక్కువ నష్టపోయాయి, ఇక ప్రాణ నష్టం ఎంత జరిగింది, ఇట్లా ఓవరాల్గా దీనికి అన్నిటికి సంబంధించిన దాని మీద సమీక్ష చేయబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులకు డైరెక్ట్గా వివరించబోతున్నారు. ఏ జిల్లాలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది, తక్షణ సహాయం కింద ప్రభుత్వం చేసిన సహాయం ఏంటి, ఒకవేళ ఈ వరదలు వచ్చిన టైంలో ఇండ్లు మునిగిపోయిన వాళ్ళకు పునరావాస కేంద్రాలు ఎట్లా కల్పించాము, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందించాము, ఇంకా ఏమేమి అందించబోతున్నాం, ఇట్లా ఓవరాల్గా వీటన్నింటి కూడా కేంద్ర మంత్రులకు చెప్పబోతున్నారు. ఆ తర్వాత కేంద్రం నుంచి కూడా ఎలాంటి సహకారం కావాలనే దాని మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఏదైతే సచివాలయం నిర్వహిస్తారో దాంట్లో ఈ సమీక్షలో కేంద్ర మంత్రుల దృష్టి కూడా తీసుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది. ఓవరాల్గా ఇవాళ సచివాలయంలో జరిగే ఈ సమీక్ష అయితే ఈ 4-5 రోజుల నుంచి పడ్డటువంటి వర్షాల కారణంగా నష్టపోయినటువంటి ఏదైతే ప్రాణ నష్టము, తర్వాత పశువుల నష్టము, తర్వాత వరదల వల్ల చెరువులు కుంటలు మొత్తం కూడా కొట్టుకుపోయాయి. తర్వాత నేషనల్ హైవేస్ కూడా ఎక్కడ పడితే అక్కడ డ్యామేజ్ అయ్యాయి, పెద్ద ఎత్తున డ్యామేజ్ అయ్యాయి. సో వీటి అన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో సమీక్ష చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత సహకారం ఉంటుంది, తర్వాత కేంద్రం నుంచి కూడా ఎంతో కొంత సహకారం అందించాలని చెప్పేసి ఇవాళ మంత్రుల సమీక్షలో ఇవి చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. చంద్రిక.